బ్రేకింగ్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తానేలంకలో పర్యటించారు విశ్రాంత డీజీ ఏబీ వెంకటేశ్వరరావు. కోడికత్తి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. సంవత్సరాల తరబడి జైల్లో మగ్గిన శ్రీనివాస్ జగన్పై దాడి విషయాలను ఏబీతో చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరించినట్లు సమాచారం. జగన్ బాధితులను రాష్ట్ర వ్యాప్తంగా కలిసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు వెంకటేశ్వరరావు. కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు ఆర్థికంగా నలిగిపోతున్నారని, వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్లో ఆయన పవర్లోకి రాకముందే బాధితుడైనటువంటి జనపల్లి శ్రీనివాస్తో మొదలుపెట్టి ఈ బాధితులందరినీ ఒడ్డున పడేయడానికి, వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడటానికి చేసే ప్రయత్నంలో మొట్టమొదటి అడుగుగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబంతో వాళ్ళ స్థితిగతుల గురించి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు పడిన ఇబ్బందులు, పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు అవన్నీ తెలుసుకున్నాను. వాటికి రకరకాల ఏరియాల్లో నాతో పాటు సలీం గారు, లాయర్ గారు గత 6 ఏళ్లుగా శ్రీనివాస్కి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తూ ఎంతో కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆయన కొన్ని బాధ్యతలు తీసుకున్నారు. అలాగే వరప్రసాద్ గారు స్థానికంగా ఉంటారు కాకినాడలో. ఈ ఫ్యామిలీ మంచి చెళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఆయన కొన్ని బాధ్యతలు తీసుకుంటా అన్నారు. అట్లాగే శ్రీనివాస్ కూడా జీవితంలో స్థిరపడటానికి కొన్ని సూచనలు చేశాను. వాటిని అమలుపరిచే బాధ్యత అతని మీద పెట్టాం. ఈ రకంగా ముందు అకారణంగా బలైపోయినటువంటి ఈ దళిత కుటుంబాన్ని బయటపడేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మొదలెట్టాను. ఇందులో వీలున్నంతమంది సహకరించి చేదోడుగా ఉండాలని చెప్పి పత్రికాముఖంగా వారందరినీ కూడా